కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలని అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ రాజకీయాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యమిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతగా ఉండి కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. అభివృద్ధి పథకాలను సంబంధించిన నిధులు విడుదల చేయకుండా రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిందేమన్నా ఉందా? దాని మీద చర్చకు సిద్ధం. మీరు మా అధినేత్రికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరించినాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మేము చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలో పలు అంశాలు పూరించినాం. అన్ని కూడా పూరించడం సిద్ధంగా ఉన్నాం. మీరు కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన మీద చర్చకు సిద్ధం. ఏ బీదవాన్ని మీరు ఆదుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, 1,000 కోట్లు నిధులు తెచ్చారు. మీరు మూసీ నదికి రావాల్సిన నిధులు అడ్డుకున్నారు, మెట్రో రావాల్సిన నిధులు అడ్డుకున్నారు. ఇవాళ దేశం గర్వించదగ్గ 4వ సీటుకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే కూడా దాని విషయంలో కూడా మీరు సహకరించట్లేదు. మేము ఇస్తున్న సంక్షేమం, బీద ప్రజలకి, అట్టడుగున్నట్టు జనానికి ఇస్తున్న సంక్షేమం మీద ఎప్పుడైనా చర్చకు సిద్ధం. ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది, అభివృద్ధి చేస్తా ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ లక్షలాది కోట్లు అప్పు తీసుకొచ్చి మా నెత్తిన పెట్టిపోతే కూడా ఎవరిని ఛేదించుకుంటూ మేము ఇవ్వాల్సిన అభివృద్ధి, సంక్షేమం 2 కూడా సమానంగా ఇస్తా ఉన్నాం. దీని మీద ఎవరొచ్చినా సిద్ధం.